మిత్రులారా, ఈనాడులోని మరో వార్తను చూద్దాం. కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం. సీజేతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్లు శనివారం ఇక్కడ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో భేటీ అయ్యారు. పలు జిల్లాల్లో కోర్టులు అద్దె భవనాల్లో నడుస్తున్న విషయాన్ని సీజే ప్రస్తావించారు. కొత్త జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టవలసిన అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు సీజే. ఇది పరిస్థితి. అయితే రాష్ట్రంలో ఇంకా న్యాయ వ్యవస్థ ఏదైతుందో దానికి సంబంధించిన బైపర్కేషన్ తర్వాత ఈ జ్యుడిషియరీ బైపర్కేట్ అయిన తర్వాత కూడా ఇంకా పర్మనెంట్ బిల్డింగ్స్ ఇంకా కోర్టులకు కానీ అక్కడ మౌలిక వసతులు కానీ ఇంకా లేనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అయితే అద్దె భవనాల్లో నడుస్తున్నాయి కోర్టు భవనాలు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే మన సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అపరేష్ కుమార్ సింగ్లు ఆయన మన మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి చర్చించారు. అంటే కోర్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అంటే మౌలిక వసతులు లేక కోర్టు సిబ్బంది కానీ ఇంకా రకరకాల వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి జడ్జీలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ పోయిన బడ్జెట్లోనే న్యాయ వ్యవస్థ కోసం 1,050 కోట్లు కేటాయించినట్టు కూడా తెలిపారు. అది పరిస్థితి. మరి దీనిపైన ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది మనం చూడాలి.